కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్యవారి ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న తెరీసా విగ్రహానికి క్లబ్ అధ్యక్షుడు కడిమి శ్రీనివాస్ పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది వృద్ధులకు భోజన సదుపాయం కల్పించి దోమలు చలి నుంచి రక్షణ కోసం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ మెంబర్ లయన్ మండ రాజారెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గొల్లల మామిడాడ పరిసర ప్రాంతాలలో మానవత విలువలు కలిగిన సేవను సమాజానికి అందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటూ సేవే లక్ష్యం సేవల మార్గంగా ముందుకు వెళ్తున్నామని, సేవ అనే పదానికి అసలైన నిర్వచనం తెరీసా అని, ఆ విశ్వమాత నడిచిన సేవా మార్గంలో శ్రీ సూర్య లయన్స్ క్లబ్ ముందుకు సాగుతుందని తెలియజేశారు. మదర్ తెరీసా జయంతిని పురస్కరించుకుని పాయన గ్రామంలో వార్షిక అంధత్వంతో బాధపడుతున్నప్పటికీ సుమారు 40 మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వ్యవస్థాపకుడు రాయుడు శ్రీనివాస్ దంపతులను లయన్స్ క్లబ్ తరపున సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వమాత భారతరత్న మదర్ తెరీసా జయంతి సందర్భంగా మా గొల్లల మామిడాడ లయన్స్ క్లబ్ శ్రీ సూర్య తరపున చిన్న సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గొల్లల మామిడాడ బాల్ హై స్కూల్ గ్రౌండ్లో మా క్లబ్ చేత ఏర్పాటు చేయబడ్డ మదర్ తెరీసా విగ్రహానికి మా క్లబ్ అధ్యక్షులు కడిమి శ్రీనివాస్ గారు పుష్పమాల అలంకరించి అంజలి ఘటించిన తర్వాత ఒక 50 మంది వృద్ధులకు ఈ రోజున భోజన వసతి, అలాగే వచ్చేది శీతాకాలం కాబట్టి దుప్పట్లు కూడా క్లబ్ తరపున వితరణ చేయడం జరిగింది. ఈ మా లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య సేవా పరంపరలో భాగంగా ఇది ఇలా కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం సింపుల్గా చేయడం జరిగింది జయంతి కార్యక్రమాన్ని. వచ్చే సంవత్సరం మళ్ళీ గతంలో లాగానే భారీగా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలతో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మా క్లబ్ తరఫు నుంచి తెలియజేసుకుంటూ, సేవే మార్గం సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న మా లయన్స్ క్లబ్ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మేము ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.